హల్లెలూయా. యేసుక్రీస్తు నామములందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించమన్న వాగ్దానము ఇర్మియా 15వ అధ్యాయము 20వ వచనము, నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం రక్షించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం విడిపించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం మనం అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను రక్షించుటకును విడిపించుటకును నేను నీకు తోడయ్యున్నాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్న దేవుడు నీకు తోడయ్యే ఉంటాడు. నువ్వు బలహీన సమయంలో కూడా దేవుడు నాతో లేడే, నాకు సహాయం చేయట్లేదన్న ఆలోచనలకు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు. దేవుడు ప్రతి నిమిషం నీకు తోడయ్యే ఉన్నాడు. ఎప్పుడైతే విశ్వాసంగా నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థిస్తావో, ఇచ్చిన వాగ్దానం బట్టి నువ్వు అడుగుతావో, దేవుడు అద్భుతమైన కార్యాన్ని జీవితంలో చేస్తాడు. మొత్తం కోల్పోయిన పరిస్థితి ఏం లేదు, నేను ఇలా ఉండిపోయాను, నన్ను ఎవరు పట్టించుకోవాలి, అందరూ నన్ను తృణీకరించిన ఆలోచనలోకి అపరాధ భావం కలిగి హృదయాన్ని కలవరపరుచుకుంటూ కంటే నువ్వేం చేయాలంటే విశ్వాసం మీద ఆధారపడాలి. నీ విశ్వాసము ఉన్నతమైన స్థానంలోకి నిన్ను తీసుకువెళ్తుంది. నువ్వు విశ్వసించినవాడు నిన్ను ఉన్నతంగానే దేవుడు నిన్ను నియమించున్నాడు. కాబట్టి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి విశ్వాసంగా నువ్వు ఏ పరిస్థితులైనా సరే నిలబడతావో దేవుడు రెండింతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలతో మీరే తోడే నడిపించిన తండ్రి. ఇదిగో దేవా, ఎవరెవరికి ఏ సహాయం కలదో మాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలుస్తున్నారు తండ్రి. ఇదిగో దేవా, ఈ వీడియో చూస్తున్నవారు తండ్రి, ఏ పరిస్థితిలో ప్రతి ఒక్క పరిస్థితి పైన వాళ్ళకి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారునుగాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక. ఏ విషయాలైతే వారు చింతిస్తున్నారో, ఏ విషయాలైతే వాళ్ళ హృదయం తండ్రి కలవరంగా ఉందండి, ప్రతి కలవరం నజరైన యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా, నీ మీద విశ్వాసం ఉంచడానికి సమస్తం సాధ్యమైన తండ్రి. వీడియో చూస్తున్నవారు తండ్రి, నీ మీద విశ్వాసం ఏదైతే ప్రార్థిస్తారో తండ్రి, ప్రార్థించిన సమస్తమును పొందుకునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.